హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈవేళ మిరమేకర్ ములంకాడ కర్రీ. ముందు కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కొంచెం వేగనియాలి. వేగిన తర్వాత కొంచెం గోల్డెన్ బ్రౌన్ రావాలి కాబట్టి సాల్ట్ వేయాలి. కొంచెం సాల్ట్ వేసి వేగనిస్తే త్వరగా ఏగిపోతుంది. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేగిన తర్వాత మనం ముందుగా అదే గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం వేగనియండి. వేగిన తర్వాత ములంకాయలు కట్ చేసి పెట్టుకోవాలి. ఆ ములంకాయలు వేయండి. ములంకాయలు వేసి కొంచెం వేగనియండి. వేగిన తర్వాత మనం ముందుగా వాటర్ బాయిల్ చేసి అందులో మిరమేకలు నానబెట్టి ఉంచాలి. నేను ఆల్రెడీ నానబెట్టి ఉంచాను, మీరు కూడా నానబెట్టి ఉంచుకోండి. అది నానబెట్టి ఉంచినది. ఆ తర్వాత పసుపు, కారం, మసాలా కారం వేసుకున్నాను. ధనియా పౌడర్, జీరా పౌడర్ ఒక్కొక్క స్పూన్ వేసుకోండి. వేసిన తర్వాత మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత కొంచెం ఇప్పుడు టమాటాలు యాడ్ చేయండి. టమాటా గ్రైండ్ చేసి పెట్టుకుని యాడ్ చేయండి. టమాటా వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ముందుగా మనం వాటర్లో పెట్టుకున్న మిరమేకలు ఉన్నాయి కదా, అవి పిండేసి అందులో వేయండి. వేసిన తర్వాత